జై శ్రీరామ్ అండి అందరికీ. సో ఈరోజు వచ్చేసి నిన్నటి వీడియోలో మొన్నటి వీడియోలో తెగ ఆ భజన బ్యాచ్ అనేది మన ఛానల్కి తెగ తగలబడుతున్నారనమాట. సో వాళ్ళకు ఒక చిన్న క్లాస్ అంటే ఒక 1 మినిట్ క్లాస్ అనేది చెప్దాము. సో మొన్న ఒక ఆవిడ అంటుంది, అప్పుడప్పుడు ఈవిడ కూడా కామెంట్స్ అనేది ఆఫ్ చేసేస్తారు కదా అంట. నీ బొంద అసలు నేను ఎప్పుడు కామెంట్ బాక్స్ ఆఫ్ అనేదే ఉండదు. డే 1 నుంచి వీడియోస్ చూసుకోండి, ఎప్పుడైనా సరే కామెంట్ బాక్స్ ఆన్లోనే పెడతా. అవసరమైతే మీలాంటి భజన బ్యాచ్ తోటి వాదనన్నా పెట్టుకుంటానేమో కానీ భయపడి వెనక్కి తగ్గేదేలే. అది మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు. అసలు మన ఫాలోవర్స్ పోయి కింద కామెంట్ పెడుతుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ వాళ్ళకి కామెంట్స్ పెడతారు, మన వాళ్ళని ఇరిటేషన్ చేస్తున్నారు. ఈ దిక్కుమాలిన భజన బ్యాచ్ పేర్లు కూడా చెప్తాను వినండి. వెంకటలక్ష్మంట, సునీత, అలానే సిద్ధు అండ్ మల్లేశ్వరి. సో వీళ్ళు తెగ వచ్చి ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు మన ఛానల్లో? నేను డైరెక్ట్గా పేర్లు పెట్టే అడుగుతున్నా. మీకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా పోయి అక్కడ భజన చేసుకోండి. దిక్కుమాలిన భజన చేసుకోపోండి, అక్కడికి పోయి ఆవిడ గారు భజన చేసుకోండి. ఎందుకంటే మందిని ముంచి కొంపలు కడతారు కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకోండి. ఇక్కడ ఏం పని మీకు? నన్ను చూడొద్దు అని అంటున్నారు. మరి నా వీడియోస్ నచ్చకపోతే మీరు కూడా చూడొద్దు కదా. మళ్ళీ మీరు చూస్తారు, తిరిగి వచ్చి మళ్ళీ నాకు కామెంట్స్ పెడతారు. మరి నేను కూడా అలానే కదా, మోసం జరిగితే రియాక్ట్ అవుతాను ఆటోమేటిక్గా. ఈరోజు ఇంకొక టైప్ ఆఫ్ మోసం ఏంటో చెప్పనా? ఈవిడే 10 మందిని ముంచేస్తుందంటే ఇంకొక ముంచే ఆవిడ దగ్గరికి పోయి ప్రమోషన్ చేస్తుంది. అంతకుముందు ఆవిడంటే నాకు కొంచెం అభిమానం ఉండేది. ఎవరు? ఆ సునీత అన్న ఆవిడంటే అభిమానం ఉండేది. ఏదో నార్మల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అట్లా చేస్తూ ఉంటే ఓ పోనీలే అనిపించేది. కానీ తర్వాత ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశారో ఇక బిజినెస్ మీద పడిపోయి అన్ని ప్రమోషనల్ వీడియోస్ అలానే డబ్బులు ఎక్కువ పెట్టి సేల్ చేస్తే ఎవరు కొంటారు చెప్పండి? మనము ఎంత సెలబ్రిటీ లాగా మారినా సరే మన వాటికి కొంచెం ఒక పట్టు విడుపు అనేది ఉంటుంది. మనల్ని నమ్మి మనల్ని ఇష్టపడి వచ్చిన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు సో మన రియాక్షన్ ఎలాగా ఉండాలి? మన సబ్స్క్రైబర్స్ కాబట్టి ₹1 తక్కువకు అమ్మితే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. అరే అభిమానంతో వచ్చినందుకు ఆవిడ చూడండి ₹1 తగ్గించి అమ్మింది మన కోసం అని చెప్పేసి వచ్చే లాభంలో ₹1 తగ్గుతుంది, అంతకుమించి ఎక్కువైతే తగ్గదు కదా. అలాంటిది ఇంకా ఎక్కువ చెప్పేసి అభిమానం పేరుతోటి ఇంకాస్త ఎక్కువ వసూలు చేస్తే జనాలకు మండదా? సో మామూలుగానే ఒక యాంటీ అనేది జరుగుతూ ఉంటే మళ్ళీ ఈ మహాతల్లి పోయి ఆవిడ దగ్గరికి పోయి మళ్ళీ ప్రమోషనల్ వీడియో ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కలిస్తే జనాలకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, డబ్బులు బాగా వచ్చేస్తాయి. పెట్టారు కదా గిఫ్ట్ అనేది రిలేషన్స్కి. సో ఆ గిఫ్ట్ పెట్టిన మందం ఒక 2-3 వీడియోల్లోనే లాగేయాలి అన్న ఆలోచనతోటి పొయ్యి అయితే మీటప్ చేసి చక్కగా అక్కడ ఉన్నవన్నీ ఎవరికి అవసరం అండి? నాకు అర్థం కాదు. ఎవరండి డబ్బులు వేలల్లో లక్షల్లో ఉన్నోళ్ళు ఎవరున్నారు? ఎందుకు పోయి కొనాలా? అసలు ఇంకెక్కడ దొరకవా? మనం ఉండే లోకల్ ఏరియాలో మనకి దేవుడి విగ్రహాలు ఏవి దొరకవా? మనము ఒకవేళ విగ్రహాలు తీసుకోవడం ఒకటే ఇంపార్టెంట్ కాదండి. విగ్రహాలు తీసుకున్న తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అరే మనం ఇంట్లో పెట్టుకునే ఇత్తడి ప్రమిదలు, రాగి దీపాలు, రాగి ప్లేట్లు, రాగి గ్లాసులు, రాగి స్పూన్స్ ఇలాంటివన్నిటికి కూడా ఒక ఇదనేది అవసరం. మనం ఏదన్నా నీట్గా చేసుకోవడం, ఏదన్నా మంచిగా హైజీన్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక వాటికి ఆ పళ్ళు ఈ పళ్ళు తీసుకొచ్చి రుద్దుతానే కూర్చోగలుగుతామా చెప్పండి? మినిమం బడ్జెట్లో మినిమం చూసుకోవాలి. అంతేగాని చూడంగానే నచ్చేసి పెద్ద విగ్రహాలు పెద్దవి తెచ్చుకొని ఇంట్లో పెట్టి వాటికి పూజ కూడా చేయకూడదు. నిజం చెప్తున్నా అండి, మీరు చాలామంది పండితులని బ్రాహ్మణులని కనుక్కోండి, మన వేలు 2 ఇంచులకు మించి విగ్రహం ఏదున్నా సరే ఆకలి కోరుతుందంటండి. అంటే ఎంత పెద్ద విగ్రహం ఉంటే అంత ఆకలి భగవంతుడికి వేస్తుంది. అంత ఆకలి మనం తీర్చగలుగుతామా అండి? మనం మనుషులం, దేవుళ్ళం కాదు కదా. దేవుడి కాలు గోరుకు కూడా మనం సమానం కాదు కదా. అలాంటప్పుడు అంత పెద్ద విగ్రహం ఆకలి మనం తీర్చగలమా? మనం తీర్చలేనప్పుడు ఆయన ఆకలి మనకి ఏదో ఒక సమస్యలు తీసుకొచ్చి పెట్టి ఆకలి అనేది కోరుకుంటారంట. అంటే ఆకలి తీర్చుకుంటారంట. అలాగా మనకు సమస్యలు వచ్చేస్తాయంట ఆటోమేటిక్గా. అలాంటప్పుడు సమస్యలు కొనుక్కొని కావాలని ఎవరో చూపించిన దానికి, అంటే ఎవరో ప్రమోషన్ చేస్తే నచ్చి మనం పోయిన పాపానికి మనము ఇలాంటి సమస్యలన్నీ కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా చెప్పండి?
చిన్న విగ్రహాలు పెట్టుకొని చక్కగా పూజలు చేసుకుంటే దేవుడికి మనశ్శాంతి ఉంటుంది. మనం ఏదన్నా కోరికలు కోరినా ఆ కోరికలు అనేవి తీరుతాయి. ఎంత బాగుంటుందండి. అవి చూయించరు మళ్ళీ పెద్ద పెద్ద విగ్రహాలు. అసలు చిన్నవి చూయించారో చెప్పండి? ప్రమోషనల్ వీడియోనే మనకు అర్థమవుతూనే ఉంది. వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, వీళ్ళు కాంటాక్ట్ అయ్యారో నాకు తెలియదు. బట్ ఏదున్నా సరే ఇద్దరు యూట్యూబర్స్ కలిశారు అంటే ఆ వీడియోకి మోస్ట్ పాపులర్ వ్యూస్ అయితే ఖచ్చితంగా ఇన్ని వ్యూస్ అనేవి పడతాయి, ఇన్ని డాలర్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు కాబట్టి. వాళ్ళే షాప్లో అమ్మడానికి డస్ట్ అది పడ్డప్పుడు నానా నరకాలు అనుభవిస్తారు తెలుసా. ఎక్కడన్నా ఇప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు అనుకుంటాం కానీ వాటికి చేసిన డిజైన్స్ సన్న గీతలు ఉంటాయి చూసారా, లైన్స్. ఆ గ్యాపుల్లోకి మట్టి వెళ్ళిపోతుందండి. ఆ మట్టి వెళ్ళిపోవడం వల్ల నల్లగా కనిపిస్తాయి విగ్రహాలు. మీరు ఆ వీడియో చూడండి ఒకసారి. ఓవరాల్గా ఎన్ని విగ్రహాలు నలుపు తిరుగున్నాయో. ఇత్తడి విగ్రహాలు ఎలా ఉండాలి, బంగారం లాగా మెరవాలి. కానీ అక్కడ చూడండి మీరు, వాటి మధ్యలోకి ఆ మట్టి అనేది వెళ్ళిపోయి సో అదంతా ఏంటంటే ఒక రకమైన షేడ్ వచ్చేసింది. మీకు ఆ షేడ్ చూస్తే అర్థమైపోతుంది. కొన్నప్పుడు ఇత్తడి ఎలా బంగారంలాగా మెరుస్తుంది, కొన్ని రోజుల తర్వాత ఇత్తడి మట్టి పట్టేసి కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందని. 1-2 విగ్రహాలు అయితే వాళ్ళైనా చేయగలుగుతారు కానీ అన్ని విగ్రహాలు ఎవరన్నా చేయగలుగుతారా అండి? సరిగ్గా చేయలేరు. మీరు పోయి కొనుక్కొని వచ్చి మీరు చేయగలుగుతారా? మీరు కూడా చేయలేరు. అలాంటప్పుడు ఎందుకండి వేలకు వేలు పోసి విగ్రహాలు కొనుక్కోవడం? 50,000 అంట, 40,000 అంట, 30,000 అంట. డబ్బులు చెట్లకు కాస్తున్నాయా లేకపోతే ఇంకెక్కడ కాస్తున్నాయి? నాకు అర్థం కావట్లే. అంత తేరగా వచ్చాయి కదా అని చెప్పేసి వీళ్ళ వ్యూస్ కోసం, వీళ్ళ వాటి కోసం జనాలు అసలు ఇప్పుడే కొంచెం కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నారు. అంటే కొన్ని పిచ్చిల్లోంచి బయటకు వచ్చేసారు. అంటే షోకేజ్ జనాల కోసం షో చెయ్యాలి, లేకపోతే షోకేజ్లో ఈ బొమ్మలు పెట్టుకుంటే జనాలకి అట్రాక్షన్గా ఉంటుంది, చూసే వాళ్ళకి అబ్బాయి ఎంత గొప్పోళ్ళు అన్నట్టు ఉంటుంది. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలలోంచి బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఒకళ్ళ మెప్పు కోసం మనం బతకూడదు, మన ఇష్టం కోసం మనం బతకాల, మన సాటిస్ఫాక్షన్ కోసం మనం కొనుక్కోవాలి. అంతేగాని ఒకళ్ళకి ఏదో నచ్చింది, అబ్బా వాళ్ళు మెచ్చుకుంటారు వీళ్ళు మెచ్చుకుంటారు అని కొనుక్కున్నాం అనుకోండి, రేపు మనకి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు వచ్చి చేయరు. ఆ విగ్రహాలు పాడైపోయినా తోమాలన్నా నీట్గా చేసుకోవాలన్నా వాళ్ళు వచ్చి చేయరు. ఒక పనికి ఇంకొక పని పెరుగుద్దే కానీ ఎక్కడా తగ్గదు. అసలు ఎంత బాగా పోయి వీడియో మొత్తం అదే ఎన్ని ప్రమోషన్స్ చేస్తారండి. ఒక దగ్గరికి వెళ్ళారనుకోండి, అంటే ఒక ఏరియాకి ఒక చిన్న వర్క్ మీద పోయారనుకోండి, 10 వర్కులు అంటే 10 పనులు ఎట్ ఏ టైం చేసుకొని రావాలన్నమాట. వాళ్ళకి ఖర్చులు కలిసిపోవాలి. అంటే ఖర్చులు వాళ్ళకేమో ఫ్యామిలీకి ఎక్కువ ఖర్చు కాకుండా, బర్డెన్ పడకుండా అన్నీ చక్క చుట్టుకొని వచ్చేస్తారు. కానీ చూసే జనాలకు మాత్రం పిచ్చి లేవాలి, అడ్డమైన ఖర్చులన్నీ పెట్టాలా. ఏం ఉపయోగం అండి? దేవుడు విగ్రహాలు పటాలు పెట్టుకుంటే మనం పూజ చేస్తే దేవుడు ఏమన్నా రాను నువ్వు పలానా వాళ్ళ షాప్లో కొంటేనే నేను మీ ఇంటికి వస్తా అని అంటాడా? చాలా తప్పండి అది. ఇవన్నీ చూపించేసి ఏం సాధిద్దామని ఇలాంటివి చూపించే వాళ్ళని పోయి అడగరు. వాళ్ళ కామెంట్ బాక్స్ ఆన్లో ఉంటుంది కదా, పోయి కనీసం వాళ్ళకి హాయ్ కూడా చెప్పరు. ఇలాంటి భజన బ్యాచ్ పోయి కనీసం హాయ్ చెప్పేసి మాట్లాడదామని కూడా వీళ్ళకి అనిపించదు. ఆడికి బోరు కానీ ఈడకి మాత్రం ఊపుకుంటూ వచ్చేస్తారు కుక్క తోకలాగా. కుక్క తోక ఎలా ఊగుతానే ఉంటుంది చూడండి, ఆ భజన బ్యాచ్కి కూడా అలా ఊగుతానే ఉంటుంది అనుకుంటా మైండ్. సో మీరు పోండి, అక్కడ అడగండి. మీరు ఇన్ని చూపించారు కదా, ఏం ఉపయోగం అండి? మీరు కొన్నారా? అసలు మీరు ఎన్ని వేలు పెట్టుకున్నారు? సో మాకు ఇప్పించండి అన్ని వేలు పెట్టి అని చెప్పి అడగండి. ఆన్సర్ ఎలా వస్తుందో మీకు తెలుస్తుంది. అబ్బే అసలు ఆ కామెంట్ బాక్స్లోకే పోరు, ఆన్లో ఉన్న దగ్గరికి కూడా పోరు మీరు. మళ్ళీ నా దాంట్లోకి వచ్చి ఇక అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో మాట్లాడడానికి ముందుకు వస్తారు. అవి నోళ్ళ లేకపోతే ఇంకేమన్నా నాకు అర్థం కావట్లా. వెళ్ళి అక్కడ అడగండి. ఆడికి పోయే ధైర్యం దమ్ము లేదు. ఈడికి వచ్చి మాత్రం ఇక మా వాళ్ళతోటి వాదన వేసుకోవడానికి రెడీగా ఉంటారు. కామెంట్ తర్వాత కామెంట్, కామెంట్ తర్వాత కామెంట్, మీ సోది నవ్వులు మీరు. మళ్ళీ ఎగతాళిగా నవ్వు ఒకటి, స్మైలీ ఇమోజీస్. అబ్బబ్బబ్బబ్బా బాగానే ఉందిగా, మా వాళ్ళు గట్టిగా తంతున్నారుగా, తిక్క కుదిరిందా? నోరు మూసుకొని వెళ్ళండి. అసలు వాళ్ళకే దిక్కు లేదు కానీ కొసరోళ్ళకి మళ్ళా తిట్లు తినడానికే వస్తారు మన ఛానల్కి నిజంగా అయితే వీళ్ళైతే. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి.